తమిళనాడులో సిట్టింగ్ పార్టీ డిఎంకే మళ్లీ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని, రాదని 2 విధాలుగా మిక్స్డ్ సర్వేలు వస్తున్నాయి. పోలింగ్ తేదీ ఈ నెల 23, అంటే ఈ రోజుకి మరొక 21 రోజుల సమయం ఉంది. దీంతో మిగిలిన ఈ సమయంలో ఓటర్ని తమ వైపుకు లాక్కునేందుకు పార్టీలు అన్ని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ పార్టీ డిఎంకే, సిట్టింగ్ సీఎం స్టాలిన్ మరోసారి కంటిన్యూ అయ్యేందుకు అనేక రకాలుగా ఉచిత పథకాలతో ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయినా కూడా సర్వేలు మిక్స్డ్ రిజల్ట్స్ ని మాత్రమే చూపిస్తున్నాయి. స్టాలిన్ అండ్ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందువులపైన విషం చిమ్ముతూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వారిని కాటేస్తాయా, కొనసాగనిస్తాయా తెలియని అయోమయంలో డిఎంకే ఉంది. ఫస్ట్ పాయింట్, తమిళనాడు రాజకీయాలను గురించి విన్నప్పుడు తమిళనాడులో క్రిస్టియన్ లేదా ముస్లిమ్స్ పెద్ద సంఖ్యలో ఉండి ఉంటారు, అందుకే హిందుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు ఇక్కడ గెలుస్తూ ఉంటాయి అనుకుంటాం. కానీ తమిళనాడులో 87.58% హిందువులే ఉంటారు. 2023 సెప్టెంబర్ 2వ తేదీ ఇంకా మీకు గుర్తుండే ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే గుర్తుకు తెస్తే గుర్తొస్తుంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఇతను డిప్యూటీ సీఎంగా ఉన్నాడప్పుడు. ఇతను చెన్నైలో జరిగిన సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ మలేరియా, డెంగీ, మలేరియా కారక క్రిములు, కరోనా వంటి క్రిములను వ్యతిరేకిస్తే సరిపోదు, వీటిని నిర్మూలించాల్సి ఉంటుంది. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అన్నాడు. సనాతన ధర్మం సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తుంది, కులాలు మతాల మధ్య విభజన సృష్టిస్తుంది అన్నాడు. తమిళనాడులో నియర్లీ 88% మంది హిందువులు ఉన్నారు. హిందూ అంటే సనాతన ధర్మం అనే అర్థం. సో ఉదయనిధి స్టాలిన్ 88% ఉన్న హిందువుల పైన దాడి చేశాడు, జీనోసైడ్ కు పిలుపిచ్చాడు ఈ విధంగా అని దేశవ్యాప్తంగా అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. విషయం ఏమిటి అంటే, ఇంత దారుణంగా కామెంట్ చేసిన వారికి హిందువులు మళ్ళీ ఎలా ఓటు చేస్తారు అని.